గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం సెకండ్ ఇయర్ టర్నర్ బిట్స్ చూద్దాము. అయితే మనం ఇచ్చిన బిట్స్ ప్రకారం చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేజెస్లో ఆ లెసన్లో ఉన్న బిట్స్ వచ్చినాయి. మనకి ఇచ్చిన బిట్స్ ఆ లెసన్లో ఉన్నాయి. అయితే మీకు అంతకు ముందుగా ప్రతిరోజు మీకు ఒక వాట్సాప్లో చేస్తున్నాము. బిట్స్ అన్నీ కూడా మీకు ఏ రోజుకి ఆ రోజు సమ్ నెంబర్ ఆఫ్ బిట్స్ మీకు పంపిస్తూనే ఉన్నాం. ఆ బిట్స్ ఒకసారి చెక్ చేసి మీరు చదువుకోండి. ఇక్కడ మేము ఈ యొక్క మీనింగ్ ఏంటి, ఎలా ఉంటుంది నేను చెప్తున్నాను మీకు. అది మీరు గమనించుకొని మీరు చదివే విషయం డౌట్స్ ఉంటే కనుక మిమ్మల్ని క్లారిఫై చేసుకోండి. ఓకే, మీకు ఏం డౌట్ అయితే మాకు ఇన్ఫార్మ్ చేయండి, ఫోన్ కాల్ చేయండి. ఓకే, ఈరోజు చూద్దాం. సీనియర్ ఆన్సర్లు విచ్ చూడన్నా విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ టు మేక్ రేడియస్ స్కేల్స్. అంటే రేడియస్ స్కేల్ తయారు చేయడానికి ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నాం అన్నారు క్వశ్చన్. అయితే మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఏ క్యాస్ట్ ఆప్షన్ ఇచ్చారు. ఏ క్యాస్టిన్, బి టూల్ స్టీల్, సి హార్డెన్ స్టీల్ అండ్ డి ఇస్ స్టెయిన్లెస్ స్టీల్. మనకి ఎప్పుడైతే రేడియస్ స్టీల్ మనకి దేంతో చేస్తారు, క్యాస్ట్ అంటే వీడ్ అనమాట. ఓకే, మనకి హార్డ్ స్టీల్ తయారు చేస్తారు. మరి ఇది రేడియస్ గేజ్ అనేది హార్డెన్ స్టీల్తో తయారు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ గేజ్ యూజ్డ్ టు చెక్ ద రేడియస్ formed on edges of the cylindrical components. అంటే cylindrical components ఏదైతే ఉన్నాయో వాటి ఎడ్జ్ ఏ గేజ్తో చెక్ చేస్తారు, అంటే వాటి యొక్క రేడియస్ ఎలా చెక్ చేస్తారు చూద్దాం. దేనితో అంటే మనం ఏ గేజ్తో ఏ గేజ్తో మనం చెక్ చేస్తాం చూద్దాం. అయితే మనకి ఆప్షన్స్ ఇచ్చారు. దీని సెకండ్ రేడియస్ గేజ్ ఏ, బి ఫిల్లెట్ గేజ్, సి ప్లగ్ గేజ్, డి ఫీలర్ గేజ్. ఇది ఫిల్లెట్ గేజ్. ఓకే, అయితే ఇక్కడ మనకి క్వశ్చన్ మీకు ఆన్సర్ చూడండి. నేమ్ ఆఫ్ ది గేజ్ యూజ్డ్ టు చెక్ ద రేడియస్. మనం రేడియస్ ని దేంతో చెక్ చేస్తాం, రేడియస్ గేజ్తోనే చెక్ చేస్తాం. మన క్వశ్చన్ అనే ఆన్సర్ ఉంది. ఏ గేజ్ రేడియస్ ని చెక్ చేస్తే రేడియస్ గేజ్తోనే మనం చెక్ చేస్తాం అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం థర్డ్ వన్ చూడండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్ ఇన్ ప్లంగర్ టైప్ డైజెస్ట్ ఇండికేటర్. ప్లంగర్ టైప్ చూడండి, ఇది డైజెస్ట్ ఇండికేటర్. ఈ మొత్తం కలిసి ప్లంగర్ టైప్ డైజెస్ట్ ఇండికేటర్ అని చెప్తాను నేను. అయితే దీనిలో ఈ ప్లంగర్ టైప్ డైజెస్ట్ ఇండికేటర్లో మనకి ఇక్కడ ఎక్స్ అనే ఒక పాయింట్ చూడండి. ఈ ఎక్స్ అనే దాన్ని ఏమంటారు అంటే ఈ పొడుగ్గా చూడండి, ఈ పొడుగ్గా చూడండి. ఇది అంటే ఈ భాగాన్ని ఏమంటాం అంటే డిఫరెంట్ పార్ట్స్ డైజెస్ట్ ఇండికేటర్ న్యాయం లాగా అలా డిఫరెంట్ భాగాల్లో రకరకాల పార్ట్స్లో ఈ పార్ట్ పేరు ఏంటి తెలియాలి మనకి. అయితే చూడండి, ఇక్కడ డైజెస్ట్ ఇండికేటర్లో ఎక్స్ అనే ప్లంగర్ టైప్, ఎక్స్ ఇన్ ప్లంగర్ టైప్ అన్నారు. ఎక్స్ అనేది ఏంటి, దీని పేరు ఏంటి చూద్దాం. వెజిల్, యానిమల్, స్టెమ్, ప్లంగర్. అంటే మనకి ఏ లెజిల్ ఇచ్చారు, బి వచ్చి యానిమల్, సి వచ్చి స్టెమ్ అండ్ డి వచ్చి ప్లంగర్. అయితే మనకి ఈ స్ట్రైట్ ఏది, దీన్ని మనం స్టెమ్ అని పిలుస్తాం అన్నమాట. ఓకేనా, ఇది స్టెమ్ అంటాం. అంటే ఆన్సర్ ఇస్ సి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సేమ్ డైజెస్ట్ ఇండికేటర్, ఇది వన్ ఆఫ్ ది టైప్. ఇందాక లివర్ టైప్ డైజెస్ట్ ఇండికేటర్ అన్నాము. ఇక్కడ చూడండి, లివర్ టైప్ డైజెస్ట్ ఇండికేటర్, దీన్ని మనం లివర్ టైప్ అని అంటున్నాం. అయితే దీనిలో కూడా మనకి ఒక పార్ట్ ఇచ్చాడు. ఈ భాగం పేరు ఏదో కనుక్కున్నాం. అంటే దీన్ని మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో మనకి ఏంటి చూడమన్నారు. అయితే చూడండి, ఈ డైజెస్ట్ ఇండికేటర్ ఎక్స్ ఇస్ ద లివర్ టైప్ డైజెస్ట్ ఇండికేటర్ మార్క్ యాజ్ ఎక్స్. ఇక్కడ మార్క్ ఎక్స్ చేసి చూడండి, మార్క్ ఇచ్చారు ఎక్స్ అని. దీన్ని ఏమంటారు చూద్దాం. అయితే మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏ స్టైరస్, బి లివర్, సి స్కాలర్ అండ్ డి పైవాట్. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ దీన్ని మనం స్టైరస్ అంటాం. ఓకేనా, మీన్స్ ఏ ఇస్ ద ఆరెంజ్ ఆన్సర్, స్టైరస్. ఈ భాగాన్ని మనం స్టైరస్ అని చూస్తాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సి 6. చూడండి, ఇక్కడ కూడా మన డైరెక్ట్ ఇండికేటర్లో గత ముందు 2 వచ్చినాయి, 3వ టైప్ వచ్చింది. వీటిలో రకరకాల డైరెక్ట్ ఇండికేటర్, ఇది వన్ ఆఫ్ ది టైప్. ఓకేనా, ఈ టైప్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ డైరెక్ట్ ఇండికేటర్ స్టాండ్. ఇప్పుడు ఇక్కడ ఒక స్టాండ్ ఇచ్చాడు మనకి. ఈ స్టాండ్ డైరెక్ట్ స్టాండ్, ఈ స్టాండ్ పేరు ఏంటి, ఈ స్టాండ్ ఇచ్చిన దీని పేరు ఏంటి అని అడిగారు మనకి. ఇక్కడ మనకి ఈ స్టాండ్ పేరు ఏంటి, డైరెక్ట్ ఇండికేటర్ వన్ ఆఫ్ ది టైప్, బట్ ఇక్కడ స్టాండ్ పేరు ఏంటి అని అడిగారు. ఈ స్టాండ్ చూద్దాం. మనకి ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఏ మ్యాగ్నెటిక్ స్టాండ్ విత్ యూనివర్సల్ క్లాంప్,
and B magnetic stand with flexible post, and C is general purpose stand with cast iron base, and D is the ordinary stand. అంటే చూడండి మనకి ఈ 6 లో వచ్చేసి మనకి ఈ స్టాండ్ ఎక్కువ కూడా ఇక్కడ మనం మ్యాగ్నెట్ ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ ఏరియాలో మనకి ఇలా స్టాండ్ చూసినప్పుడు మనకి ఇలాంటి బొమ్మ వచ్చినప్పుడు ఈ కింద భాగంలో స్టాండ్ ఉంటుంది. ఇక్కడ నిలబడి చూసారా? ఈ నిలబడి ముందుకి వెనక్కి అన్నప్పుడు ఆ మ్యాగ్నెట్ ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంటుంది. అంటే మన ఐరన్ పెట్టినప్పుడు బాగా ఎఫెక్ట్ ఐరన్ పెట్టినప్పుడు మనకి బాగా గట్టిగా అవుతుంది. ఐరన్ అంటే ఐరన్ అట్రాక్ట్ చేస్తా ఐరన్ లేదా అది మొత్తం ఇన్వాల్వ్ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ఆన్సర్ ఈస్ మ్యాగ్నెటిక్ స్టాండ్ విత్ యూనివర్సల్ క్లాంప్. ఇది క్లాంప్ అంట. యూనివర్సల్ క్లాంప్ ఇది మొత్తం మ్యాగ్నెటిక్ స్టాండ్ విత్ యూనివర్సల్ క్లాంప్ అంట. ఓకే, అండ్ నెక్స్ట్ 7th వన్. ఇక్కడ చూడండి మనకి జిగ్స్ అనే పాట మీద ఉన్నారు, ఫిక్సర్ అండ్ జిగ్స్. ఆ పాటలో చూడండి మీరు, దానిలో మనకి రకరకాల జిగ్స్ టైప్స్ ఉన్నాయి, ఫిక్సర్ టైప్స్ ఉన్నాయి. ఓకేనా? అయితే ఇక్కడ మనకి ఇచ్చిన మంచి టైప్స్ లో ఇది వన్ ఆఫ్ ది టైప్ జిగ్ టైప్. అసలు ఈ టైప్ ఏంటి అని అడిగాను. ఓకేనా? వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ జిగ్? ఇక్కడ జిగ్ ఆకారం చూసే ఈ జిగ్ కూడా నేను బాగా ఏంటి నేమ్ ఏంటి, ఏ మోడల్, ఇట్లా టైప్స్లో ఒక టైప్ అనమాట. ఈ టైప్ ఏంటి ఇచ్చారు. అయితే ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ చూడండి, ప్లేట్ జిగ్, బాక్స్ జిగ్, టేబుల్ జిగ్ అండ్ పోస్ట్ జిగ్. మనకి ఏ వచ్చి ప్లేట్ జిగ్, బి వచ్చి బాక్స్ జిగ్, సి వచ్చి టేబుల్ జిగ్, డి వచ్చి పోస్ట్ జిగ్. అయితే ఇక్కడ మనకి ఏ ఆకారం చూడమ్మా, ఒక బాక్స్ ఆకారంలో ఉంది. మొత్తం కూడా ఒక బాక్స్ ఆకారంలో. దీన్ని లాక్ చేస్తే ఇక్కడ లాక్ చేసిన ఇది బాక్స్ ఆకారం, అంటే ఇది బాక్స్ టైప్, అంటే ఈ బాక్స్ టైప్ జిగ్ అంటారు. ఓకేనా? ఇది బాక్స్ ఆకారం, బాక్స్ టైప్ జిగ్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఇంకో టైప్ జిగ్ ఇచ్చారమ్మా. అయితే ఈ జిగ్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ జిగ్? ఈ జిగ్ పేరేంటి అంటే మనకి ఇచ్చే డిఫరెంట్ టైప్స్ లో ఈ వన్ ఆఫ్ ది టైప్ అండ్ సెకండ్ ఇంకో టైప్ వచ్చి ఇది టైప్ అనమాట. అయితే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది జిగ్? ప్లేట్ జిగ్, షానర్ జిగ్, ట్రినార్ జిగ్, శాండ్విచ్ జిగ్. చూడండి మనకి దీనికి రైట్ ఆన్సర్ ఈస్ సి, ట్రినార్ జిగ్. ఓకే, అండ్ నెక్స్ట్ 9th. మరి జిగ్స్ లో ఒక టైప్ ఇచ్చారమ్మా. వాట్ ఇస్ ద టైప్ ఆఫ్ జిగ్? ఈ టైప్ జిగ్ ఏంటి అంటే ఈ జిగ్ ఈ టైప్ పేరేంటి? ఇది ఒక వన్ ఆఫ్ ది టైప్. ముందుగా మనం 2 చూసాం, ఇది 3వది. ఓకేనా? ఈ 3వది వన్ ఆఫ్ ది టైప్. దీని పేరు ఏంటి అని అడిగారు కదా. టైప్ ఆఫ్ వాట్ ఇస్ ద టైప్ ఆఫ్ జిగ్? ఏ టైప్ అన్నారు? ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు, ఏ బి సి డి. ఏ ఇస్ ద ఛానల్ జిగ్, అండ్ బి ఇస్ ద ప్లేట్ జిగ్, అండ్ డి ఇస్ ద పోస్ట్ జిగ్, అండ్ శాండ్విచ్ జిగ్. అంటే జిగ్స్ ఈ 4 రకాలు మనకి ఇచ్చారు. ఇక్కడ రైట్ ఆప్షన్ చూడమన్నారు. ఇక్కడ పైన చూడండి మనకి పైన ప్లేట్ ఆకారం కనిపిస్తుంది, కాబట్టి ఆన్సర్ ఇస్ ద ప్లేట్ జిగ్. ఓకేనా? ఆన్సర్ ఇస్ బి, ప్లేట్ జిగ్. And next one 10th one. What is the name of device? మనకి ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చారు చూడండి, ఒక డివైస్ ఇచ్చారు. అసలు ఈ డివైస్ పేరు ఏంటి అని అడిగారు. ఈ డివైస్ పేరు ఏంటి చెప్పమన్నారు. అయితే దీనికి 4 ఆప్షన్స్ ఇచ్చారు. 1 జిగ్ అన్నా, 2 వైస్ అన్నా, 3 సి వచ్చి కేబుల్ అన్నారు, డి వచ్చి మిల్లింగ్ ఫిక్స్ అన్నారు. అంటే జిగ్ అనేది కూడా మన ఫిక్సింగ్ డివైసే, బట్ ఇది 2 వేస్ మనం ఫిక్స్ చేయలేము. అయితే వైస్ అనేది బెంచ్ వైస్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైస్, అది పీస్ బిగించేది. బట్ ఇది మాత్రం కాదు, అది వేరే మోడల్ ఉంటుంది. కేబుల్ జస్ట్ నార్మల్ కేబుల్ ఇచ్చారు. నెక్స్ట్ డి ఈస్ బిల్డింగ్ ఫిక్సర్. అంటే ఈ బొమ్మ చూడండి, బిల్డింగ్ మిషన్ మీద మెటల్ స్పైస్ రిమూవ్ అవుతుంది, కాబట్టి ఈ పొజిషన్లో బిల్డింగ్ అనేది కట్ అవుతుంది, కట్ చేస్తుంది, కాబట్టి దీన్ని బిల్డింగ్ ఫిక్సర్ అంటారు. 10th one is ది ఆన్సర్, బిల్డింగ్ ఫిక్సర్. ఇది చూడమ్మా, మనకి ఇప్పటిదాకా మనకి జిగ్స్ ఇచ్చారు, కొన్ని డైజెస్టింగ్ టైప్స్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి మనకి ఒక డివైస్ ఇచ్చారమ్మా. అంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ డివైస్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ డివైస్ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ అన్సిమెట్రికల్ జాబ్స్? హోల్డింగ్ అన్సిమెట్రికల్ జాబ్స్ అంటే ఇద్దరు షేప్లో జాబ్స్ కావచ్చు, చేయాల్సిన మనం ఎలా అది అన్సిమెట్రికల్ జాబ్స్ మనం దీనిలో ఎక్కడ బిగిస్తాము? అది డివైస్ పేరు అంటే అన్సిమెట్రికల్ జాబ్స్ మనం దీనిలో బిగిస్తాము. అయితే
ఈ డివైస్ పేరు ఏంటి అని అడిగారు. అయితే మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫేస్ ప్లేట్, 4 జార్ చెక్, 3 జార్ చెక్, డ్రైవింగ్ ప్లేట్. ఈ మనకి ABCD 4 ఆప్షన్స్ ఇచ్చారు. అయితే మన 4 జార్ చెక్ ఇస్ సబ్స్టెంట్ చెక్ అంటాం, 3 జార్ చెక్ అనేది ఇండిపెండెంట్ చెక్ అంటాం, డ్రైవింగ్ ప్లేట్. బట్ ఇక్కడ మనకి ఈ ప్లేట్ చూస్తే మొత్తం సర్కిల్ కనిపిస్తుంది. అయితే దీన్ని ఫేస్ ప్లేట్ అంటాం మనం. అంటే ఆన్సర్ ఇస్ ఏ. ఆన్సర్ ఇస్ ఏ ఫేస్ ప్లేట్. ఇక్కడ చూడమ్మా, ఇందాక దీనిలో ఏం చేశాక ఈ ప్లేట్ పోయినది, ఏదైతే ప్లేట్ ఉందో ఇక్కడ ఈ ప్లేట్ చూసారా, ఈ ప్లేట్ ఇది ఏం ప్లేట్ అని అడిగారు, అని చెప్తాం. నెక్స్ట్ చూడండి, ఇదే బొమ్మలు చదివించారు కానీ కొంచెం డిఫరెంట్ మార్పులు ఉంది దీనిలో. వాట్ ఈస్ డివైస్ యూజ్ ఇన్ లేట్? అసలు ఈ డివైస్ ఏంటి, లేట్తో యూజ్ చేశారు. ఏ డివైస్ లేట్తో యూజ్ చేసిన వీళ్ళు చూడమ్మా, జిగ్, చెక్, ఫేస్ ప్లేట్, టైమింగ్ ఫిక్సర్. ఫిక్సర్ ఏం చేస్తాం మనం, ఒక వర్క్ పీస్ని మనం ఫిక్స్ చేయడానికి మనం టైమింగ్ ఫిక్సర్ యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ చూడండి, ఈ కింద పాయింట్ చూసారు అంటే ఒక పీస్ అని గట్టిగా లక్కి పెడతాం అనమాట. అంటే ఇలా బలంగా గట్టిగా పట్టి ఉంటుంది. కాబట్టి దిస్ ఈస్ ద టైమింగ్ ఫిక్సర్. అది ది ఆన్సర్, టైమింగ్ ఫిక్సర్. అండ్ నెక్స్ట్ వన్, విచ్ కటింగ్ టు హ్యావ్ హై కటింగ్ ఎఫిషియన్సీ? వాట్ ఇస్ మీన్ బై ఎఫిషియన్సీ? ఎఫిషియన్సీ అంటే ఏంటి? ఇన్పుట్ బై అవుట్పుట్. ఇన్పుట్ ఎంత ఇస్తున్నాం, దాని అవుట్పుట్ ఎంత ఇస్తుంది. ఇన్పుట్ బై అవుట్పుట్ ఇస్ కాల్డ్ ఎఫిషియన్సీ. బట్ ఇన్పుట్ బై అవుట్పుట్ అంట. అయితే విచ్ కటింగ్ టూల్ హ్యావింగ్ హై ఎఫిషియన్సీ? ఎక్కువ ఎఫిషియన్సీ ఏ కటింగ్ టూల్ ఉంటుంది మనకి? ఇక్కడ రకరకాల కటింగ్ టూల్స్ ఒక నేమ్స్ ఇచ్చారు. అయితే ఇట్లా ఎక్కువ బాగా స్ట్రెంత్గా ఎక్కువ మెటల్ని తక్కువ టైంలో ఎక్కువ మెటల్ని కట్ చేసే టూల్ ఏంటి అని అడిగారు మనకి. అయితే ఇక్కడ కటింగ్ టూల్లో ఏ వచ్చేసి మైల్డ్ స్టీల్ అంట. నెక్స్ట్ హై కార్బన్ స్టీల్, HCS అని షార్ట్ కట్ కావచ్చు, హై కార్బన్ స్టీల్. అండ్ HSS హై స్పీడ్ స్టీల్, ఇది HSS అని కావచ్చు. నెక్స్ట్ D వచ్చి కార్బన్ టూల్. ఈ 4 ఆప్షన్స్తో మనకి ఎక్కువ ఎఫిషియన్సీ మనకి మైల్డ్ స్టీల్కి ఉండదు, హై కార్బన్ స్టీల్ తక్కువ ఎఫిషియన్సీ ఉంటుంది, HSS తక్కువ. వీటన్నిటి మీద హై కార్బన్ స్టీల్ హై ఎఫిషియన్సీ టూల్ పెట్టి హై ఎఫిషియన్సీ మెటీరియల్ కార్బన్ మెటీరియల్. And this is the answer. Which is the cheapest tool material? ఇప్పుడు ఇంత చూసారా మీరు, మనకి టూల్ ఎఫిషియన్సీ ఏది ఉంటుందో అడిగారు. కానీ టూల్ పెట్టి మనకి హై కాస్ట్ ఉంటుంది, మీడియం కాస్ట్, లో కాస్ట్ ఉంటుంది. అంటే మన అవసరాన్ని బట్టి మనం టూల్ తీసుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, చీపెస్ట్ టూల్ మెటీరియల్. వీటిలో టూల్ మెటీరియల్ కూడా ఏ విధంగా తక్కువ కావాలి మనకు వస్తుందో అది అడిగాడు. అయితే ఇక్కడ చూడండి, HCS హై కార్బన్ స్టీల్, HSS హై స్పీడ్ స్టీల్, కార్బైడ్ అండ్ దీస్ ఆర్ డైమండ్స్. డైమండ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి, కానీ డైమండ్ అంటే అది ఒక స్టోన్, దాని ద్వారా మనం గాజు కట్ చేసుకోవచ్చు. అయితే మనకి HSS కొంచెం కాస్ట్ దీని మీద ఇచ్చింది. HCS హై కార్బన్ స్టీల్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, దీని కొంచెం కాస్ట్ దాని ఎక్కువ కాస్ట్. అయితే మనకి చీపెస్ట్ టూల్ మెటీరియల్ అంటే హై కార్బన్ స్టీల్ చీపెస్ట్ టూల్ మెటీరియల్. ఓకే, అంటే ఆన్సర్ ఇస్ ద ఏ. ఇక్కడ చూడండి 15th, విచ్ ఈస్ ద నాన్ మెటాలిక్ టూల్ మెటీరియల్. మీకు అంతకుముందు ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ సబ్జెక్ట్ చెప్పాను మీకు. వాట్ ఈస్ ఫెర్రస్ మెటీరియల్, వాట్ ఈస్ నాన్ ఫెర్రస్ మెటీరియల్, అండ్ థర్డ్ వన్ ఈస్ నాన్ మెటాలిక్ టూల్ మెటీరియల్స్. ఓకే, అంటే ఉన్న మన నాన్ మెటాలిక్ టూల్ మెటీరియల్స్లో ఈ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏది నాన్ మెటాలిక్ టూల్ మెటీరియల్స్ మనకి ఇచ్చాడు. ఓకేనా? అయితే ఈ నాన్ మెటాలిక్ టూల్ మెటీరియల్లో మనకి నాన్ మెటల్, అది మెటల్ కాదు, నాన్ మెటాలిక్ టూల్ మెటీరియల్. చూడండి, హై కార్బన్ స్టీల్, కార్బన్ స్టీల్ ఈజ్ ద ఐరన్, డైమండ్, శాటిలైట్ అండ్ కార్బైడ్. అయితే వీటిలో కదా మనకి ఇక్కడ నాన్ మెటాలిక్, అది మెటల్ కాదన్నారు. ఇవన్నీ కూడా మెటల్సే, ACD అని మెటల్సే. డైమండ్ ఇస్ నాన్ మెటల్, అది మెటల్ కాదు. ఓకేనా? D is the answer, is the non metallic material. D is the answer. B is the answer. Sorry, B is the answer of non metallic material. And 16. Which one is chief continuity of ferrous tool material? Which is the చూడండి మనకి నాన్ ferrous material అన్నారు. What is chief constituent of ferrous tool material? Iron. ఇక్కడ ఏమన్నా ferrous tool, ferrous నాన్ ferrous. ఏదైతే ఐరన్ ఉంటుందో అది ferrous అన్నాము,
ఏదైతే ఐరన్ ఉందో నాన్ ఫెరస్ అన్నాము. అంటే ఎగ్జాంపుల్ ఐరన్కి వచ్చేసి మనం ఐరన్ చేసి ఐరన్ మెటీరియల్ వచ్చి ఫెరస్ అన్నా, మిగతా నాన్ ఫెరస్. ఓకే, మెటాలిక్ 3 టైప్స్లో ఇందా మనం నాన్ మెటాలిక్ చూసాము. అంటే నాన్ మెటాలిక్ ఎగ్జాంపుల్ మనం డ్యామేజ్ చెప్పుకున్నాం. అయితే ఇక్కడ వచ్చేసేసి ఫెరస్ మెటీరియల్ అంటే ఐరన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఐరన్ అడిగాడు. కాబట్టి ఇక్కడ ఐరన్ ఉంటుంది మనకి. ఏ ఇస్ ద ఐరన్, బి ఇస్ ద టంగ్స్టన్, వెనేడియం అండ్ డి ఇస్ ద కార్బన్. ఇక్కడ మనకి ఫెరస్ మెటల్ అన్నప్పుడు ఇది ఐరన్. మామూలుగా ఎక్కువ యూజ్ చేసే ఐరన్ కాబట్టి ఇది ఆన్సర్ ఇస్ ద ఏ. ఓకే, అండ్ 70 విచ్ వన్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫెర్రస్ టూల్ మెటీరియల్. ఫెర్రస్ టూల్ మెటీరియల్ ఒక చిన్న ఉదాహరణ చెప్పమన్నారు. ఓకేనా, ఫెర్రస్ టూల్ మెటీరియల్కి ఒక చిన్న ఉదాహరణ చెప్పమన్నారు. అంటే ఫెరస్ అంటే ఏంటి? ది మెటల్ విచ్ కంటైన్ ఐరన్. ఏదైతే ఐరన్ ఉంటుందో అది ఫెరస్ మెటల్ అన్నాము. అయితే ఇక్కడ చూడండి, ఏ ఇస్ ద హై కార్బన్ స్టీల్, బి ఇస్ ద కార్బైడ్ టూల్, శాటిలైట్ అండ్ నెక్స్ట్ డైమండ్. అంటే ఇక్కడ ఏ కార్బన్ స్టీల్ ఇచ్చాడు, బి కార్బైడ్ టూల్, సి శాటిలైట్ అండ్ డి ఇస్ ద డైమండ్. అంటే ఎంత కూడా మనకి నాన్ ఫెరస్ మెటీరియల్ రావు. అయితే ఫెరస్ మెటీరియల్ కింద మనకి ఏదో వస్తుంది నాలుగులో హై కార్బన్ ఫెరస్ మెటీరియల్. ఆన్సర్ ఇస్ ఏ. ఇప్పుడు చూడండి 18 నెక్స్ట్ వన్ 18. which of the formula that gives the two lives. ఒక ఫార్ములా ఇచ్చారు, అది 2 లైఫ్స్ని ఇస్తున్నారు. అంటే 2 యొక్క లైఫ్ టైం పెంచడానికి కూడా మనం వాళ్ళ ఫార్ములా అంటారు. దాని లైఫ్ టైం పెంచడానికి అది ఫార్ములా ఇచ్చింది πd/1000. ఓకే, ఇది πd/1000 ఇది ఫార్ములా కాదమ్మా. అది ఫార్ములా ఉన్నది టైప్. బట్ Vt to the power of n is equal to C, S by L into M, C by L into T square. చూడండి, ఫార్ములా ఆఫ్ 2 లైఫ్ వచ్చేసి Vt to the power of n is equal to C is the right answer. B is the right answer. Next 19. What is the value of tool life index of cemented carbide tip of machine cast iron component? సో చూడండి, మనకి ఇక్కడ ఇండెక్స్ ఏమన్నారు, దేనికి ఇండెక్స్ ఏమన్నారు? సిమెంట్ కార్బైడ్ టిప్ ఆఫ్ మిషన్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ కాంపోనెంట్. క్యాస్ట్ ఐరన్ కాంపోనెంట్కి మనం మెటల్ కట్ చేసినప్పుడు కార్బైడ్ ఉంటుంది, దాంట్లో ఒక ఇండెక్స్ ఉంటుంది. ఇండెక్స్ అంటే ఏం లేదమ్మా, డిఫరెంట్ మెటీరియల్స్ కట్ చేసేటప్పుడు దాని యొక్క స్ట్రెంత్ ఎంత ఉంది అనేది అది ఒక మెటీరియల్ని బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ దీనిలో మనకి వచ్చేసేసి చూడండి ఒకసారి, మనకి వాల్యూ ఆఫ్ టూల్ లైఫ్ అంటే మీకు ఎంత ఉంటుంది కాంపోనెంట్ 0.10 ఉంటుంది. దీని వాల్యూ టూల్ లైఫ్ ఇండెక్స్ వాల్యూ వచ్చి 0.10. ద రైట్ ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ 20. What is the tool life index of cement carbide tool turning high carbon steel? What is the tool life index? The tool life index అన్నారు. దేనికది ఇండెక్స్ దేనికన్నా? సిమెంట్ కార్బైడ్ టూల్ ఫర్ టర్నింగ్ హై కార్బన్ అండ్ హై క్రోమియం డై స్టీల్. అంటే కార్బైడ్ టూల్తో మనం హై కార్బన్ కానీ హై క్రోమియం కానీ డై స్టీల్ని మనం కట్ చేసేటప్పుడు టర్నింగ్ చేసేటప్పుడు ఇక్కడ సిమెంట్ కార్బైడ్ ఇండెక్స్ ఏంటని అడిగారు. ఇండెక్స్ ఏంటని అడిగారు చూడండి. అయితే దీనికి 0.15 ఉంటుంది. The index life, tool life index is 0.15. A is the answer. And next one చూడమ్మా, what is the term marked as X? అంటే ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చారు కాబట్టి ఈ డయాగ్రామ్లో X అనే ఒక పొజిషన్ ఇచ్చారు, X అనే ఒక మార్క్ గుర్తు పెట్టారు. ఆ ఇచ్చిన X అనేది అసలు ఈ పేరు X అనేది ఇక్కడ నుంచి ఏ నుంచి ఏ వరకు వచ్చింది. అయితే దీని పేరు ఏంటి? దీనికి నేమ్స్ ఇచ్చారు. ఏ diameter over roller at the small end. Diameter over roller at the small end. Diameter over roller at the large end. Height of taper. Diameter of roller. సో మీకు ఈ ఒక్క బొమ్మతో మనకి 2-3 బొమ్మలు ఆన్సర్ చేసుకోవచ్చు. ఓన్లీ ఒక్క దానిలోనే 2 ఆన్సర్ చేసుకోవచ్చు. చూడండి, థర్డ్ నెక్స్ట్ అంటే ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు మనకి. ఇది టాపర్ టైమింగ్ గుర్తొస్తుంది. చూడండి, ఇది క్యాపిటల్ డి ఉంది, స్మాల్ డి. క్యాపిటల్ అంటే పెద్ద డయామీటర్, చిన్న డయామీటర్ అంటే లార్జ్ డయామీటర్, స్మాల్ డయామీటర్, బిగ్ డయామీటర్, స్మాల్ డయామీటర్. అంటే ఏదైతే ఇక్కడ మందం ఉందో అది బిగ్ డయామీటర్ అన్నాం, ఈ కింద ఏదైతే ఈ పొజిషన్ ఉందో అది స్మాల్ డయామీటర్ అన్నాం. అయితే ఈ ట్యాపర్ తీసి కింద రోలర్స్ అని ఇచ్చారు. ఓకేనా,
అంటే రోజు పట్టించడం అన్నమాట. అయితే చూడండి మనకి ఇక మార్క్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది క్యాపిటల్ డి అన్నాము, ఇక్కడ నుంచి స్మాల్ డి అన్నాం, ఇక్కడ లెంత్ అన్నాం. ఓకేనా, ఇది లెంత్ ఉంటుంది, ఇది పెద్ద డయామీటర్ చిన్న డయామీటర్. అంటే మందం ఎక్కువ ఇక్కడ ఉంటుంది, మందం తక్కువ ఇక్కడ ఉంటుంది, స్ట్రైట్ పొడవు లెంత్ ఇక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ రోలర్స్ ఎక్కడ మనకి అడ్జస్ట్ చేశారు, చిన్న డయామీటర్ కల్లే రోలర్స్ పెట్టారు. ఓకేనా, ఈ రెండు రోలర్స్ ఎక్కడ పెట్టి చిన్న డయామీటర్ దగ్గర పెట్టారు. అయితే ఇక్కడ చూడండి డయామీటర్ ఓవర్ రోలర్స్ అట్ స్మాల్ ఎండ్. ఈ రోలర్స్ రెండు కూడా ఏ డయామీటర్ చిన్న డయామీటర్ అంటే డయామీటర్ దగ్గర ఉంది, అది ఏ డయామీటర్ దగ్గర ఉంది, స్మాల్ ఎండ్. రోలర్స్ అట్ స్మాల్ ఎండ్ మీద అంటే చివరి ఏదైతే స్మాల్ డయామీటర్ ఉందో ఆ ఎండ్స్ అంటే ఆ చివరన రెండు రోలర్స్ ఉంది ఇది. ఓకేనా అన్నది దీనిలో. నెక్స్ట్ వన్ డయామీటర్ ఓవర్ రోల్ అట్ లార్జ్ ఎండ్ అంటే ఇది లార్జ్ ఎండ్ అమ్మా, ఇక్కడ నుంచి లార్జ్ ఎండ్. దీనిలో రోలర్స్ ఇక్కడ ఉన్నాయి లేవా, బట్ ఇక్కడ లేవు. కాబట్టి ఇచ్చిన ఏబిసిడిలో బి అనే దానికి అర్థమైందంటే డయామీటర్ రోలర్ అట్ లార్జ్ ఎండ్ వైపు ఉన్నది అని ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ హైట్ ఆఫ్ పేపర్. ఓకే, ఇది పేపర్, బట్ మనకి ఇక్కడ హైట్ అనేది వాళ్ళు ఇండికేషన్ చేయలేమండి. ఓకేనా, నెక్స్ట్ వన్ డయామీటర్ ఆఫ్ రోలర్. ఇక్కడ చూడండి డయామీటర్ ఆఫ్ రోలర్ అన్నారు. ఏ డయామీటర్ మనకి, పెద్ద డయామీటర్ చిన్న డయామీటర్, బిగ్ డయామీటర్ స్మాల్ డయామీటర్ అని ఎవరో ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ చూడండి ఈ రోజు స్మాల్ డయామీటర్ ఉంది కాబట్టి డయామీటర్ ఓవర్ రోలర్ అట్ ద స్మాల్ ఎండ్. చివర అంటే చిన్న ఎడ్జ్ అంటే చివర ఎండ్స్ ఎలా ఉన్నాయి, చివర చివర ఎడ్జ్ ఎలా ఉంది, చిన్న రోలర్స్. ఇదే దీనికి ఆన్సర్, డయామీటర్ ఓవర్ రోలర్ అట్ ది స్మాల్ ఎండ్. ఏ ఇస్ ఆన్సర్. ఇది ఇక్కడ చూడండి అమ్మా, ఇందాక పైన ఉన్న దాంట్లో ఇది ముందు చెప్పిన బిట్ ప్రకారం ఈ బిట్ చూడండి. వాట్ ఈస్ ద టర్మ్ మార్క్ as x. ఇక్కడ మళ్ళీ అదే బొమ్మ ఇచ్చాడు, బట్ ఇక్కడ ఏ ప్లేట్లు ఇచ్చారు, చిన్న ప్లేట్లు చిన్న ప్లేట్లు పెట్టినట్టున్నారు. అంటే ఏంటి చూద్దాం. అయితే ఎక్స్ అనేది ఏంటి, వాట్ ద టర్మ్ మార్క్ as x. ఈ ఎక్స్ అనేది మార్క్ చేసి ఉంది, అది ఏంటి అని అడిగారు. ఇక్కడ చూడండి పైన రోలర్స్ ఇచ్చారు, ఇక్కడ రోలర్ ఇచ్చినట్టున్నారు, ఈ ఎడ్జ్ లెంత్ లా కూడా అడిగారు. అయితే డయామీటర్ ఓవర్ రోలర్స్ అట్ బిగ్ ఎండ్ అంటే పెద్ద ఎండ్ ఉన్న డయామీటర్, అది మనకి ఎక్స్ అనే విషయం మనకి ఇవ్వలేదు. ఇక్కడ మార్క్ యాజ్ ఎక్స్ అన్నారు, ఎక్స్ అనేది కనుక్కోమన్నారు. కాబట్టి ఇక్కడ వచ్చిన దానిలో డయామీటర్ ఓవర్ రోలర్ అట్ బిగ్ ఎండ్, పెద్ద ఎండ్ వైపున రెండు రోలర్స్ కలిసి చెప్పారు. నెక్స్ట్ వన్ హైట్ ఆఫ్ ది జాబ్. ఇది హైట్, ఇక్కడ ఒక హైట్ జాబ్, ఇక్కడ హైట్ కనుక్కోమన్నారు. కాబట్టి హైట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుందమ్మా, ఇక్కడికి వస్తుంది హైట్ అంటే ఈ ఎడ్జ్కి వస్తుంది హైట్. ఓకేనా, నెక్స్ట్ హైట్ ఆఫ్ ద స్లిప్ గేజ్. ఇది స్లిప్ గేజ్, ఇది చిన్న ప్లేట్ అని అనిపిస్తారా, అది స్లిప్ గేజ్ ఇస్తాం. అయితే స్లిప్ గేజ్ ఎలా ఉంటుంది, చిన్న ప్లేట్ ఉంటుంది, వాటి కొంత హైట్ ఎంత అనేది ఉంటుంది. అయితే మనకు అవసరాన్ని బట్టి మనం చేసే జాబ్ హైట్ని బట్టి మనం ప్లేట్ 1/1 ఫిక్స్ చేసుకుంటాం అనమాట. అది చూడండి దాంట్లో స్లిప్ గేజ్ 1/1 వచ్చి చిన్నది, ఇంకొంచెం 1/1 పెట్టుకుంటే వెళ్ళారు. ఇది మొత్తం కూడా అంటే ఇది మొత్తం స్లిప్ గేజ్ వస్తుంది అనమాట. ఇదంతా కూడా మనకి స్లిప్ గేజ్ అంటే ఇక్కడ నుంచి ఈ భాగం వరకు ఈ ఎక్స్ అనే భాగం మొత్తం స్లిప్ గేజ్ అన్నమాట. నెక్స్ట్ డయామీటర్ ఓవర్ రోలర్ అట్ స్మాల్ ఎండ్ అంటే చిన్న ఏదైతే ఉందో అది డయామీటర్ అన్నమాట. అంటే రోలర్ ఇచ్చేది డయామీటర్ అన్నమాట. అంటే మనకి ఇచ్చేది ఎక్స్ అనేది ఏది ఆన్సర్ చూడండి, ఇదే హైట్ ఆఫ్ స్లిప్ గేజ్ అంటే సి ఇస్ ద ఆన్సర్. ఈ స్లిప్ గేజ్ యొక్క హైట్ అనేది అదే ఆన్సర్. ఓకేనా, అంటే ఇది స్లిప్ గేజ్ అంటాం. ఈ స్లిప్ గేజ్ అనేది ఒక సర్టన్ హైట్ పెట్టారు అనమాట, దాంట్లో రోలర్ పెట్టారు. కాబట్టి ఎక్స్ ఎక్కడ మాకు అయింది, హైట్ ఆఫ్ స్లిప్ గేజ్. ఆన్సర్ ఇస్ సి. అండ్ నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద టర్మ్ మార్క్డ్ యాజ్ ఎక్స్. ఇక్కడ టర్మ్ యాజ్ మార్క్స్ ఎక్స్ అన్నారు, అదే టర్మ్ మార్క్డ్ యాజ్ ఎక్స్. ఎక్స్ అని ఒక మార్క్ చేశారు. అయితే ఈ ఎక్స్ అనే మార్క్ ఇక్కడ చిక్కకి ఏమంటారు. ఇందాక ఫస్ట్ బిట్లో ఏమన్నారు, రోలర్స్ అడిగారు, తర్వాత ఇక్కడ నుంచి హైట్ అడిగారు, ఈ బిట్లో ఏమడిగారు వాట్ ఈస్ ద టర్మ్ మార్క్డ్ యాజ్ ఎక్స్. ఈ ఎక్స్ అని మార్క్ చేసి దీన్ని ఏమంటామని అడిగారు. అయితే చూడమ్మా, డయామీటర్ ఓవర్ రోలర్ అట్ స్మాల్ ఎండ్ అంటే ఈ డయామీటర్ యొక్క రోలర్ చిన్న ఎండ్ వైపు ఉందన్నారు. ఇది ఆన్సర్, దీనికి మీనింగ్ అదనమాట. నెక్స్ట్ వన్ డయామీటర్ ఓవర్ రోలర్ అట్ బిగ్ ఎండ్ అంటే పెద్ద వైపు డయామీటర్ కలిసి రోలర్స్ ఉన్నాయి అని చెప్పి అన్నారు. అంటే పెద్ద డయామీటర్ కలిసి రెండు రోలర్స్ ఉన్నాయి అని చెప్పారు బిగ్ ఎండ్. అండ్ హైట్ ఆఫ్ స్లిప్ గేజ్ అంటే ఈ యొక్క స్లిప్ గేజ్ యొక్క హైట్ అంటే ఎక్స్ అనేది మార్క్ టీచర్ మార్క్ అనేది సి ప్రకారం అంటే హైట్ ఆఫ్ స్లిప్ గేజ్ అని అడిగారు. తర్వాత హైట్ ఆఫ్ జాబ్. జాబ్ అంటే ఏంటి, ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ ఉంది. ఓకే, ఇది హైట్ అంటే ఇక్కడ ఈ భాగం నుంచి ఈ భాగం వరకు ఇది హైట్ అనమాట. హైట్ ఆఫ్ జాబ్ అనేది చూడండి. ఎక్స్ అని ఎక్కడ మార్క్ చేశారు మనకి, చూడండి ఎక్స్ మార్క్ చేశారు
డయామీటర్ ఓవర్ రోలర్ అట్ బిగ్ ఎండ్ అంటే బి ఇస్ ఆన్సర్. అంటే ఈ డయామీటర్ ఎక్కడ ఉంది, బిగ్ ఎండ్ అయితే రోలర్స్ ఉన్నాయి, అంటే పెద్ద ఎండ్ అంటే పెద్ద డయామీటర్ అయితే రోలర్స్ ఉన్నాయి, కాబట్టి ఆన్సర్ ఇస్ ద బి. What does the letter Y stands in formula? 2 into S plus R in paper turning measurements. అంటే ఇప్పుడు ఈ ఫార్ములా పేపర్ టర్నింగ్ మెజర్మెంట్స్ కానీ పేపర్ టర్నింగ్ సంబంధించిన ఫార్ములా అన్నమాట. అయితే పేపర్ టర్నింగ్ మెజర్ చేయడానికి కొన్ని ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఆ D స్క్వేర్ Y మైనస్ 2 into S plus R అనే ఫార్ములా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి పేపర్ టర్నింగ్ మెజర్మెంట్స్లో వాళ్ళు ఏమడిగారు, Y అనే భాగం, Y అంటే Y అంటే అర్థమైంది, దేనికి ఆధారపడుతుంది, Y స్టాండ్స్ ఫర్ అన్నది. అంటే Y స్టాండ్స్ ఫర్ అంటే చూడండి ఇక్కడ డయామీటర్ ఓవర్ రోలర్ ఎట్ స్మాల్ ఎండ్, అంటే డయామీటర్ రోలర్ యొక్క స్మాల్ ఎండ్ డయామీటర్ B వచ్చేసి డయామీటర్ ఓవర్ రోలర్ ఎట్ బిగ్ ఎండ్ పెద్ద రోలర్స్ రేడియస్ ఆఫ్ ది రోలర్స్, రేడియస్ ఆఫ్ ది రోలర్, రోలర్ రేడియస్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది రోలర్ అట్ ది ఎండ్ ఆఫ్ కాంప్లెక్స్. అంటే కాంప్లెక్స్ అంటే ఒక వస్తువు ఏదైతే జాబ్ తీసుకుంటుంది ఒక కాంప్లెక్స్, ఆ కాంప్లెక్స్ సెంటర్ అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది రోలర్, రోలర్ యొక్క సెంటర్ అంటే రోలర్ యొక్క సెంటర్ నుంచి ఇటు సెంటర్ రోలర్స్ ఉంటాయి, ఇటు రోలర్ సెంటర్ అటు రోలర్ సెంటర్ చూసుకొని మనకి వాళ్ళు సెంటర్ ఆఫ్ రోలర్ అంటే ఎండ్స్ చివరి ఇచ్చారు, అంటే అటు ఇటు అంటే ఎక్స్ ఎంత చెప్పారు చూడండి, మనకి ఎక్స్ అని చెప్పి అది మార్క్ చేశారు, అంటే రోలర్ ముందు పెట్టి మార్క్ చేశారు. అదేవిధంగా ఇది ఇచ్చారు డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ రోలర్ అట్ ది ఎండ్ ఆఫ్ కాంప్లెక్స్. అయితే దీనికి మనకి ఇచ్చిన Y అక్కడ ఉన్న Y ఏంటంటే డయామీటర్ ఆఫ్ రోలర్ స్మాల్ ఎండ్, స్మాల్ ఎండ్ అని అర్థం అన్నమాట. కొంచెం ముందు పంపిస్తుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రోలర్స్ పెట్టారు స్మాల్ ఎండ్, ఓకేనా. అంటే దీనికి అర్థం ఏంటంటే ఇక్కడ డయామీటర్ ఓవర్ రోలర్ చూడండి, డయామీటర్ రోలర్ అంటే స్మాల్ ఎండ్, ఈ ఎండ్ రోలర్స్ ఉంది ఈ భాగాన్ని, అంటే ఇది ఈ రెండు భాగాన్ని మనం ఏమంటాం Y, అంటే దీంతో Y అంటే ఇక్కడ మనకు ఉన్న పొజిషన్ ఇక్కడ డయామీటర్ని Y అని అంటాం, ఓకే. అండ్ నెక్స్ట్ వన్, వాట్ డస్ the letter S stands in equation D equals Y minus 2 into S minus R in capital measurements. అంటే మనం capital measurements చేసేటప్పుడు ఇది వన్ ఆఫ్ ది ఫార్ములా, అంటే ఇండక్షన్ ఫార్ములా ఏమన్నారు, Y అంటే ఇది అని అడిగారు, ఆ Y అనేది దేని స్టేజ్ బిగ్ స్టాండ్ అయి ఉంటుంది అన్నారు. ఇప్పుడు S అనేది ఏంటని ఇక్కడ అడిగారు, ఓకేనా. ఈ S అని ఏంటని అడిగారు. అయితే ఇచ్చోండి డయామీటర్ రోలర్, డయామీటర్ ఓవర్ ద రోలర్ ఎట్ లార్జ్ ఎండ్, అంటే ఏ ఆప్షన్ వచ్చేసి డయామీటర్ ఓవర్ రోలర్ లార్జ్ ఎండ్, అంటే లార్జ్ ఎండ్ వైపు రోలర్స్ ఉన్నాయి అటువైపు అని చెప్పన్నారు. డయామీటర్ ఓవర్ ద రోలర్ ఎట్ స్మాల్ ఎండ్, స్మాల్ ఎండ్ వైపు ఉన్న డయామీటర్ చుట్టూ రోలర్స్ ఉన్నాయి కాబట్టి ఆ డయామీటర్ ఆఫ్ రోలర్స్ అని చెప్పారు స్మాల్ ఎండ్ సైడ్. తర్వాత రేడియస్ ఆఫ్ ది రోలర్స్, రోలర్స్ యొక్క రేడియస్ అది అంటున్నారు. నెక్స్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ రోలర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది కాంప్లెక్స్, కాంప్లెక్స్ యొక్క రోల్ యొక్క డిస్టెన్స్ ఎంత అనేది చెప్పారు మనకి డి ఆప్షన్లో. అయితే ఇక్కడ చూడండి మనకి ఎస్ఐ ఎక్కడ ఉందంటే డిస్టెన్స్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ రోలర్, అంటే ఆన్సర్ డి ఆన్సర్, రోలర్ టు ది ఎండ్ ఆఫ్ ది కాంప్లెక్స్, డి ఇస్ ఆన్సర్. ఓకే చూడండి, హౌ మెనీ